వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. అరకులోయ మండల కేంద్రంలో అరకు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ సిఆర్ఈ దొన్ను దొర క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో రాష్ట్రంలో అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్లు విడుదల చేయలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రకారంగా జాబ్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నిన్న జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్లో నిన్న ఏదైతే జాబ్ క్యాలెండర్ నిన్న విడుదల చేశారో వాటిని ఒక శాఖల వారీగా మనం పరిశీలించినట్లయితే ఈసారి ప్రధానంగా జాబ్ క్యాలెండర్లో విద్యా పోలీస్ శాఖకు పెద్దపీట వేయడం జరిగింది. అలాగే ఈసారి జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టులుగా సుమారు 3,000 మంది జూనియర్ లెక్చరర్స్కి ఇందులో ఖాళీలు భర్తీ చేయాలని ఈ జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం జరిగింది. అయితే వివిధ యూనివర్సిటీలో అధ్యాపకులుగా వాళ్ళు 1,500 మంది ఖాళీని చూపించడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 సుమారు 600 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్స్కి సుమారు 1000 మంది, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే పోలీసు వ్యవస్థను పటిష్టపరచాలి. దాంట్లో భాగంగానే మళ్ళీ పోలీస్ శాఖకి 1000 కానిస్టేబుల్ను ఈ జాబ్ క్యాలెండర్లో చూపించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటన వరకే కాదు, ఇది నిరుద్యోగులకు ఇచ్చే భరోసా. అందుకే ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినటువంటి ప్రతి జాబ్ని ఈ కూటమి ప్రభుత్వం యువతకి సకాలంలో ఇది పారదర్శకంగా వేగవంతంగా ఈ నియామక ప్రక్రియని పూర్తి చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి జాబ్ ఇవ్వడమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే ఈ 20 నెలల కాలంలో జరిగినటువంటి ఉద్యోగ కల్పనని మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు సుమారు ఈ 20 నెలల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ నుంచి ఉపాధి సుమారు 2,48,906 మందికి ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఈ ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. వివిధ పరిశ్రమల రంగం ద్వారా సుమారు 95,174 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా సుమారు 64,035 మందికి యువతకు జాబ్ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ రంగాల ద్వారా 13,866 మందికి ఈ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే చూసినట్లయితే పర్యాటక అందరికీ నమస్కారము. నిన్న కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర యువత భవిష్యత్ కోసం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్యాటక రంగంలో 5,028 మంది యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగం కల్పించడం జరిగింది. గత ప్రభుత్వం మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం ఒకసారి చూసినట్లయితే జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ పాలనలో యువత భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో వస్తే యువతకి ప్రతి సంవత్సరం
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాళ్ళకి ఉద్యోగం అవకాశం కల్పిస్తానన్నారు. అలాగే మరోపక్క స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. యువత నమ్మారు. ఈయన ముఖ్యమంత్రి అవుతే మాకు భవిష్యత్తుకి భరోసా దొరుకుతుందని యువత నమ్మి జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో ఆయనకి అసెంబ్లీలకు ముఖ్యమంత్రిని చేస్తే 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ఆయన ఇచ్చినటువంటి హామీ యువతకి ఆయన ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. అతను యువత యొక్క జీవితంతో ఆయన ఆటలాడుకొని యువత జీవితాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూశాము. గతంలో పరిశ్రమలు ఒక్క డిఎస్సి అంటే ఒక డిఎస్సి తీయలేదు. ఒక్కరికి ఒక ఉపాధ్యాయ ఉద్యోగం రాలేదు. అలాగే రాష్ట్రానికి ఒక పెట్టుబడి తీసుకురాలేదు. పరిశ్రమలు కొత్త పరిశ్రమలు నెలకొల్పలేదు. ఉన్న పరిశ్రమలు ఈ రాష్ట్రం నుండి తరిమివేశారు. కాబట్టి పరిశ్రమలు లేదు, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన లేదు. అలాగే వేలాది మంది యువత ఉద్యోగం లేక లేక ఆత్మహత్య అయి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూశాము. కాబట్టి ఈ పరిస్థితిని గమనించి జగన్మోహన్ రెడ్డికి 2024లో యువత తగిన గుణపాఠం చెప్పి 11వ స్థానంకి కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూశాం. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు యువతకు అన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే జగన్ తన అవినీతి అరాచక పాలనతో యువత యొక్క జీవితాలతో ఆటలాడుకొని యువత జీవితానికి సర్వనాశనం చేసింది జగన్ ప్రభుత్వం. కాబట్టి యువత ఈరోజు మీరు ఒకటే గమనించాలి, ఎవరు ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది, ఏ నాయకుడి ద్వారా మీకు భవిష్యత్తు ఉంటుంది, ఏ నాయకుడు మీ భవిష్యత్తు నాశనం చేసింది, ఈ రెండు తేడాలు మీరు గుర్తించి మీ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు స్థాపించి మీకు భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ వీళ్ళకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువతని నేను కోరుతూ, అలాగే మా గిరిజన ప్రాంతంలో కూడాను మా గిరిజన యువకులు ఒకటే గమనించాలి, ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి నాయకులకు, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం కష్టపడుతున్న నాయకులకు, మన గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి నాయకులకు, మా కూటమి నాయకులకు మీరందరూ అండగా నిలబడాలని ఈ సందర్భంగా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికీ 20 నెలల్లో ప్రభుత్వం వచ్చి 20 నెలలు కావస్తుంది. 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఈ ఉద్యోగాలు అందించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 23 లక్షల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం కూడా ఒకటి జరిగి ఉంది. నిన్న యువతకు ఉగాది కానుకగా ఈ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో యువ నేత లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఆయన హామీ ఇవ్వడం, తదనుగుణంగా యువతకి భవిష్యత్తు ఇవ్వాలి,
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి మనం అందరూ గమనిస్తూ, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తద్వారా మేము జాబ్ ఇస్తాము, యువతకి ఒక భరోసాగా నిలబడతాము అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి నికార్సిగా నిలబడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తదనుగుణంగా వేకెన్సీ ఉన్నటువంటి ప్రతి జాబ్ని ఇవాళ ఫిలప్ చేస్తూ యువతకి భవిష్యత్తు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.